సో, గోరింటాకు మంచిగా వండడానికైతే నేను ఇట్లా లెమన్ ఇట్లా పిండుతున్నాను. నాకు యాక్చువల్‌గా అంతగానం బెటర్ రాదు. ఏదో అట్లా లైట్ లైట్‌గా. నాకు విట్టేసినట్టు పెడుతున్నాను. హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు ఖుషి టాక్. సో, ఈరోజు వీడియో ఏంటంటే గోరింటాకు. ఆషాఢం స్పెషల్ గోరింటాకు గదా! ఇప్పటికే లేట్ అయిపోయింది. అందరూ గోరింటాకు పెట్టుకుంటున్నారు. ఇంతకుముందయితే నేనెప్పుడు మా చిన్న పాపకి గోరింటాకు పెట్టలేదు. సో, ఈ ఆషాఢం స్పెషల్‌లో మా చిన్న పాపకి గోరింటాకు పెడదామనేసి అనుకుంటున్నా. అసలు ఏం చేస్తదో ఏమో చూడాలి. లెట్స్ సీ. నేనైతే ఆల్రెడీ గోరింటాకు తీసుకొచ్చి ఇట్లా రుబ్బి పెట్టుకున్నా. ఇప్పుడు మిక్సీ పెట్టేద్దాము. యాక్చువల్‌గా మా పిల్లలైతే పడుకున్నారు. ఆల్మోస్ట్ ఆల్ 10 అయితుంది నైట్ టైము. ఇప్పుడు పట్టి వాళ్ళకి పెట్టాలి. వాళ్ళేం జేస్తారో, లేస్తారో ఏమో జూడాలి. మా పెద్ద పాప అయితే యాక్చువల్‌గా ఎత్తుకోదు. ఏమో పెట్టడానికి ట్రై చేస్తా. చిన్న పాప ఏం చేస్తదో ఏమో జూడాలి. సో, గోరింటాకు మంచిగా వండడానికైతే నేను ఇట్లా లెమన్ ఇట్లా పిండుతున్నాను. సో, ఇప్పుడు మిక్సీ పట్టేద్దాం. ఇప్పుడు ఇది పిండుతున్నా. సో, మన గోరింటాకయితే రెడీ అయిపోయింది. ఒకప్పుడంటే అందరూ మంచిగా నూరుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అందరూ ఇన్‌స్టాంట్‌గా మంచిగా మిక్సీలోనే పట్టేస్తున్నారు. సో, ఫాస్ట్‌గానే మన గోరింటాకయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మా చిన్న పాపకి పెట్టి చూద్దాం. తనైతే మంచిగా న్యాపేస్తుంది. ఇప్పుడు లేస్తదో, ఏం చేస్తదో? ఇగ లేస్తేనైతే పడుకోనే పడుకోదు. ఇగ నాకు చుక్కలు కనపడతాయి. కానీ పెట్టాలి గదా! బాగా కనపడతది గదా! అని ఒక చిన్న హ్యాపీనెస్, నా హ్యాపీనెస్ కోసం పెడుతున్నాను. మంచిగా మా పిల్లలైతే నాపేస్తున్నారు. ఇప్పుడు ఈ గోరింటాకు పెడితే ఎంత రచ్చ రచ్చ ఉంటదో. చిన్న పాప లేస్తేనైతే ఇగ పడుకోనే పడుకోదు. కానీ తనకే పెట్టాలని ఉంది నా కోరిక. సో, చూద్దాం తను లేస్తదా? పడుకుంటదా? మంచిగా పెట్టేసి కవర్స్‌తోని ప్యాక్ చేద్దాం అనుకుంటున్నా. తను ఏం చేత్తదో చూడాలి. పెట్టనిస్తదో పెట్టనియదో అసలు. సో, మా పాప అయితే పడుకుంది. పెడుతున్నా. ఫస్ట్ రైట్ హ్యాండ్‌కి పెట్టాలి కదా! రైట్ హ్యాండ్‌కి పెడుతున్నా. నా వాయిస్ చిన్నగానే వస్తది. ఎందుకంటే ఇప్పుడు పాప లేస్తదన్న బాధకి చిన్నగానే మాట్లాడుతున్నా. ఓ షట్! తను ఆల్రెడీ లేస్తాంది. కొంచెం హ్యాండ్స్ ప్యాక్ చేసేసి కవర్స్ కట్టేద్దాం అనుకుంటున్నా. నా ఐడియా నాది. మరి తను ఏం చేస్తదో చూడాలి. కొంచెం నాపేస్తుంది. తను నా పని నేను చేస్తాను. తన పని తను చేసుకుంటుంది. ఇట్లనే మంచిగా హ్యాండ్స్ మొత్తం కంప్లీట్ అయ్యేదాకుంటే ఒక 1 అవర్ ఉంచుకున్నా చాలు. మళ్ళీ నైట్‌లో లేసి ఏడిస్తే తీసేయొచ్చు. నాకు యాక్చువల్‌గా అంతగానం బెటర్ రాదు. ఏదో అట్లా లైట్ లైట్‌గా. మా పెద్ద పాప అయితే అంతగానం ఇష్టపడేది కాదు కాబట్టి నేనసలు తనకి ఇలాంటివి ఏం చేయలేదు. తను ఇప్పుడు ఇంకా పెట్టుకుంటదో పెట్టుకోదో డౌటే తన మీద. నిన్ననే అడిగితే పెట్టుకోననే అన్నది. వేరే వాళ్ళు పెట్టుకున్నది చూసి కూడా తనకు అంతగానం ఇంట్రెస్టే లేదు. హ్యాండ్స్ ఓపెన్ చేస్తలేదు. ఏం కాదా పడతదా? కాళ్ళకి గూడా పెడుతున్నా. తనైతే ఇప్పటికి లేవలేదు. మంచిగా స్ట్రెయిట్‌గా బోర్ల బొక్కల పడుకున్నది కదా! సో, స్ట్రెయిట్‌గా పడుకోబెడితే మళ్ళీ అదే యాంగిల్‌లోకొచ్చింది. లేస్తదేమో అని ఫుల్ భయపడ్డా చేతులకు పెట్టేటప్పుడైతే. కానీ తను మంచిగానే పడుకుంది. కాళ్ళకి గూడా తొందరగా పెట్టేసి కవర్స్ కట్టేస్తే అయిపోతది. చేతులకి పెట్టేసి కవర్స్ కట్టేసినాం ఇట్లా. అదసలు పండుతదో వండదో చూడాలి. ఆమె మొత్తం హ్యాండ్స్‌ని ఇట్లా ఓపెన్ చేసింది. నేను పెట్టేటప్పుడేమో మొత్తం క్లోజ్ చేసుకొని ఉంచింది. నాకు పెట్టనీకే రాలేదు సరిగ్గా. సో గైస్ మా పాపకైతే 2 హ్యాండ్స్ అండ్ 2 లెగ్స్‌ని మొత్తం ప్యాక్ చేసేసినా, మంచిగా పెట్టేసినాము. సో రేపు మార్నింగ్ చూడాలి అది ఎట్లా వండుతదో. నేను మీతో ఆ వీడియో షేర్ చేసుకుంటా. మా పెద్ద పాపకైతే ఏం పెట్టలేదు. ఎందుకంటే ఇప్పుడు ఆమెకు పెట్టినామనుకో లేసి గాయి గాయి చేత్తది. దెబ్బకి చిన్న పాప లేస్తది. ఆ భయానికి మేము సైలెంట్‌గా ఉన్నాం. రేపు ఆమెని అడిగే ఒకవేళ ఆమె పెట్టుకుంటదంటే మా పెద్ద పాపకి పెడతాం. లేకపోతే లేదు. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ ఆమె లేసిందనుకో ఈమెను లేపుతది. మొత్తం గాయి గాయి చేత్తది. మొత్తం మా ప్లాన్ అంతా అట్టా ఫ్లాప్ చేత్తది. సో ఇప్పుడైతే నాకు మా ఆయన పెట్టండి గైస్. చూడాలి ఎట్లొత్తదో. చూడాలి ఎట్లొత్తదో. ఫస్ట్ టైమ్ నాకు పెట్టడం. పెళ్ళై ఆల్మోస్ట్ 7 ఇయర్స్ అయితుంది. ఇంతవరకైతే ఎప్పుడు పెట్టలే. మంచిగా నీట్‌గా పెట్టు. ఎవరైనా చూస్తే నవ్వకుండా పెట్టు సరేనా? చిన్నగా పెట్టు. చిన్నగా పెట్టు. అయ్యయ్యయ్యయ్యో! నేను పెట్టుకున్నా అయిపోయింది. మంచి చిన్న నీట్‌గా పెట్టు. రౌండ్‌గా పెట్టు. ఈ సన్నం పెట్టు మంచిగా ఇక్కడ గీత కాడికి పెట్టు నీట్‌గా. నాకు విట్టేసినట్టు పెడుతున్నాను. నేర్చుకో.
నీ బిడ్డలకు పెట్టావా? వాళ్ళకైతేనేమో మంచిగా గీతలు గీసుకుంటా ఫోటోషూట్లకు అన్ని కరెక్ట్గా లైన్లు పట్టి స్కేల్ పట్టి పెన్సిల్తో ఇట్లా మార్క్ చేసుకుంటా వెయ్యి. నాకేమో ఎక్కడెక్కడ పెడుతున్నావా? వాసన వస్తుంది. ఆడవాళ్ళు ఉంటే తెలిసేది ఇంట్లో అక్క చెల్లెలు ఉంటే. ఈ ఖుషి అంటే పెట్టిపించుకోదు, చిన్నవననే పెట్టిపించేటట్టు చేయాలి. పెట్టి రెండు పెట్టు. ఓవరాక్షన్ చేయకు. పెడతావా పెట్టావా చెప్పు. ఈ చెయ్యి కూడా పెడతావా? ఈ చెయ్యి పెట్టరాదు. ఏముంది ఏం లేదు ఈ మధ్యలో అంతే. అది ఆల్రెడీ ఎర్రగా వండేసింది. మంచిగా పెట్టు, నీట్గా పెట్టేసి. ఇప్పుడు ఏమైనా పని ఉందా? ఏం పని లేదు కదా. ఇట్లా పెట్టినాక ఇదే ఫస్ట్ టైం నా మీద ట్రై చేస్తాను కదా. ఇదే పెడతారు. ఇదైతే సెంటర్లో రాలే. చూడు ఇది మొత్తం పక్క మొత్తం ఇష్టం వచ్చినట్టు ఫస్ట్ పెద్ద పెట్టిన. మంచిగా నీట్గా పెట్టు. ఇంకట్లా పెట్టు. ఏదో బాధకు పెట్టినట్టు పెట్టకు. పెట్టబుద్ధి అయితేనే పెట్టు, లేకపోతే నేను పెట్టుకుంటా. నీకు వచ్చినట్టు కదా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మస్తు నవ్వుతాను. నైస్ స్మైల్. పెట్టు మంచిగా పెట్టు, నీట్గా పెట్టు. ఇక మళ్ళీ నేనేం ముట్టుకోవాలి? ఏంది రేపు అమ్మకత్తావా దీన్ని? పెట్టు. రేపు మళ్ళీ అంతకైతే మళ్ళా నూరుతా కానీ ఖుషియానికి. కావలసుకొని ఓవరాక్షన్ చేస్తాను కదా పెట్టమన్నందుకు. ఇంకోసారి అడగకుండా చెప్తానా? అంతే కదా మరి. ఇట్లా నీట్గా పెట్టు సన్ని. ఇట్లా గిట్లా రాదు. ఏచి ఏం పెట్టుడు పెడతానో చెప్పు. ఏం సగం నువ్వు సగం నేనా? పెడితే మొత్తం పెట్టినాను అన్న కాదు. ఏం రైట్ ఆగు. పెట్టమన్నందుకు చూడండి మొత్తం అంతా సగం సగం పెట్టిండి. ఇగో ఈ వెనకాల పెట్టనే లేదు. ఇగో మధ్యలో రౌండ్ పెట్టమంటే ఇగో ఎట్టెట్టనో పెట్టిండో అయింది. సపడక నేను పెట్టుకున్నా. మనం పెట్టుకున్న దానికన్నా హస్బెండ్స్ పెడితే ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది కదా, అందుకే పెట్టమన్నా. కానీ చూడండి ఇట్లా సగం సగం పెట్టిండు. మళ్ళీ నెక్స్ట్ ఆషాఢం వరకైనా మంచిగా పెట్టు నేర్పియాలి. అంటే ఊక పెట్టిపించుకోవాలి. అప్పుడైతే మంచిగా పెట్టుడు వస్తుంది. నాకంటే పెట్టడానికి అంతగానో ధైర్యం చేయడు కానీ వాళ్ళ పిల్లలకైతే మంచిగానే పెట్టుకుంటాడు. సో నెక్స్ట్ మా ఖుషి కన్నా మా చిన్న పాప కన్నా పెట్టమని చెప్పాలి. అప్పుడు ఎట్లా పెట్టారో చూడాలి. ఇట్లనైతే పెట్టాడు ఫ్రెండ్స్, నాకు తెలుసు. వాళ్ళ పిల్లలు కాబట్టి మంచిగా కనబడాలని మంచిగా పెడతాడు. అంతా సగం సగం పెట్టిండు ఫ్రెండ్స్. మళ్ళీ నాకు డబుల్ పని. మంచిగా పెడతాడేమో సపరేట్గా కూర్చొని చూద్దామని అనుకున్నా. కానీ చూడండి మొత్తం అంతా సగం సగం పెట్టిండు. ముందరి పెట్టిన వెనకాల పెట్టలేదు. మళ్ళీ వెనకాల మొత్తం నేను పెట్టుకున్నా. ఇక చూడండి మొత్తం అనిపించింది. ఎవరైనా చూస్తే నాకు పెట్టుకోరాదు అనుకుంటారు. నన్ను అట్లా తయారు చేసిండు. కానీ మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడైనా పెట్టిపించుకునేటప్పుడు మంచిగా నీట్గా పెట్టిపించుకోవాలి. సో ఫ్రెండ్స్ ఈ వీడియోని ఇక్కడితో ఆఫ్ చేస్తాను. మళ్ళీ రేపు మార్నింగ్ ఎట్లా వండినాయో చూపిస్తాం. మా చిన్న పాపకి హ్యాండ్స్ ఎట్లా వండినాయి, కాళ్ళు ఎట్లా వండినాయి అనేది అయితే కంపల్సరీ చూపిస్తాం. మళ్ళీ రేపు మార్నింగ్ కలుద్దాం. ది నెక్స్ట్ డే. హాయ్. సో చూడండి నాదైతే మైదాకి ఇట్లా వండింది. మా ఆయన ఏదో పిచ్చిగా పెట్టిన దాన్ని కొంచెం లైట్గా సెట్ చేసిన. చూడండి రౌండ్ కూడా నీట్గా రాలేదు. అండ్ ఇప్పుడు మా చిన్న పాప ఎట్లా వండిందో చూద్దాం పదండి. ఆడుతుంది తనైతే. చేయి పట్టి కాలు చూపి. హ్యాండ్స్ జన్ను ఓం చేస్తున్నాయి. నీ చేతులు చూపి. ఈ చేయి చూపి. చాలా బాగుంది కదా మా పాప అయితే. నేనైతే ఫుల్ హ్యాపీ. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ చెప్పు జాను. బాయ్ చేయి లేపుతుంది. బాయ్ చెప్పు. అరే చెప్తున్నావా? బాయ్.